ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఈ 3 మిస్టేక్స్ చేసి ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆ 3 మిస్టేక్స్ ఏంటో చెప్తాను, ఒకసారి రియలీ సేవ్ చేసుకోండి. సర్వైవింగ్ విత్ సింగిల్ ఇన్కమ్. ఎప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఒకటి ఇన్కమ్ మీద డిపెండ్ అవుదామని ట్రై చేస్తాడు. శాలరీ వస్తే శాలరీ నుంచి వస్తుంది కదా, బిజినెస్ ఉంది కదా, ఇంకేం కావాలనుకుంటారు. మీరు ఎప్పుడైనా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అరేంజ్ చేసుకోవడం ట్రై చేయండి. ఒకటే ఇన్కమ్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. అన్ప్లాన్డ్ ఈఎంఐస్. మనలో అందరూ ఏమనుకుంటాం అంటే ఈఎంఐ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అది ఇంకా మనకి సర్వైవ్ అవ్వచ్చు అనుకుంటాం. ఈఎంఐ అనేది చాలా డేంజర్ అండి. ఈఎంఐలతో బాధపడుతున్న వాళ్ళని ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా అన్ప్లాన్డ్ ఈఎంఐస్ అంటే మీ స్థాయికి మించి ఈఎంఐలు ఎప్పుడు తీసుకోకండి. మీకు ఎంతైతే ఇన్కమ్ ఉందో దానిలో 50% లేదా 30% వరకే ఈఎంఐస్ ఉండేలాగా చూసుకోండి. 3, నో ఎమర్జెన్సీ ఫండ్. ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎమర్జెన్సీ ఫండ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే మీ శాలరీలో లేదా మీ ఇన్కమ్లో ఒక 10 to 20% ఎప్పుడు కూడా సేవ్ చేయడానికి ట్రై చేయండి. మీకు వచ్చే ఇన్కమ్లో సేవింగ్స్ చేస్తేనే, మీకు ఎన్ని అప్పులు ఉన్నా సేవింగ్ చేస్తేనే మీకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంటుంది. అది ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. ఎక్కడెక్కడో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద పెద్ద ప్లాన్స్ అవసరం లేదండి. జస్ట్ 3 మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్గా ఉంటారు. ఇలాంటి మోర్ ట్రిప్స్ కోసం మన జయ వెంకటరమణ సొల్యూషన్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.